కొన్ని కొన్ని రిమార్క్స్ ఏంటంటే రెండు పిల్లలు కూడా డాక్టర్ రోజు ఆడవేరు కూర్చున్నాం. हरीश एडवांस वर्क राजेंद्र राजेंद्र ब्रदर प्लीज కొంచెం దూరం ఉండదు. ఆయనే కొంచెం దూరం ఉండు. మోదీ గారు 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పూర్తి చేసుకుని వికసిత్ భారత్ దిశగా దూసుకుపోతా ఉంటే ఈ 12 సంవత్సరాలలో వికసిత్ భారత్ యొక్క నాంది ఏ రకంగా పడ్డది, ఏ రకంగా ప్రజల దగ్గరికి ఆయన పాలన తీసుకురావడం జరిగింది, ఏ స్కీమ్ల ద్వారా రావడం జరిగింది, అవన్నీ కూడా ఒక అవగాహన పెంచాలని ఇప్పుడు రాజేందర్ రెడ్డి గారు ఫామ్ చూసినాం. మనం ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఆయనకి పెట్టేటప్పుడు 25 lakhs, ఆ తర్వాత అడ్వాన్స్ స్టేజ్లో 25 lakhs, 50 లక్షల రూపాయలు కేంద్రం సహాయం ఆయనకు అందడం జరిగింది. ఇవాళ బ్రహ్మాండమైన గొర్రెల ఫాము రాజేందర్ రెడ్డి గారు నడుపుతా ఉన్నారు. ఈ రకంగా రైతులని, మహిళలని లక్పతి దీదీలుగా, రైతులని ఆంటర్ప్రినర్స్గా వివిధ స్కీమ్స్ ఉన్నాయి. పిఎం కుసుమ్ యోజన, పొలాలలో సోలార్ పవర్ ప్యానెల్స్ పెట్టుకొని గ్రిడ్కి సప్లై చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. సో ఇవన్నీ అవగాహన ప్రజలకి తెలియడానికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ అవగాహన ఎక్కువ శాతంలో తెలవాలా. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ తోటి ఏ రకంగా ప్రజలకి ఉపయోగపడుతుందో మనం వాళ్ళకి తెలవాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. ఇప్పుడు పిఎం కుసుమ్ యోజన ఉంది. 2 మెగావాట్లు పెట్టుకోవచ్చు, 4-5 ఎకరాలు ఉంటాయి. ₹3.13 గ్రిడ్ గవర్నమెంటే కొంటది యూనిట్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వేరే ఛత్తీస్గఢ్కి వెళ్ళి ₹13 యూనిట్ కొంటా ఉన్నది. అందులో ఇది కేసీఆర్ టైంలో స్టార్ట్ చేశారు. అందులో కావాల్సినంత కమిషన్లు మిగిలింది. ఇప్పుడు వాళ్ళే మళ్ళా అదే రేవంత్ సర్కార్ కూడా అదే చేస్తూ ఉంది. కానీ మోదీ గారి ప్రభుత్వం ఎట్లా ఉంటుందంటే, మనమే ఉత్పత్తి చేసుకుంటే ₹3.13 కొంటానికి తయారుంటే ఈ కమిషన్లు రావు కదా ఇటువంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ సర్కార్లు. కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేస్తలేరు పిఎం కుసుమ్ యోజనని. డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తే ఈ రకంగా ప్రజలకి మేలు జరుగుతుంది, రైతులకు మేలు జరుగుతుంది, మహిళలు లక్పతి దీదులుగా మారుతారు. ఇవన్నీ కూడా అవగాహన పెంచాల్సిన బాధ్యత ఒక బీజేపీ కార్యకర్తగా మేమందరం